ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 27వ రోజు. ప్రతిరోజు శిలువ ధ్యానములు చూస్తున్నా వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానెను. ఆమేన్. యేసయ్య శిలువ మరణ పునరుత్థానములు లేఖనముల నెరవేర్పుకై జరుగుచున్నవి. యేసయ్య పిలాతు దగ్గర తీర్పు పొందిన దగ్గర నుండి ఆ కొరడా దెబ్బలు తిన్నారు, అనేక విధములుగా దూషించినారు, అపహసించినారు, మోయలేని భారమైన శిలువను భుజముపై మోపినారు, చెమట రక్తము వలె కారినను, తలపై ముళ్ళ కిరీటము పెట్టి అదిమినారు, గొల్గొతా వరకు శిలువను మోసుకుంటూ వచ్చినారు, చేతులలో మేకులు దించినారు, కాళ్లకు మేకులు దించినారు, ఇన్ని హింసలు అన్ని భరించినారు. ఎందుకనగా నా పాపమునకై విమోచనకై యేసయ్య శిలువ మరణం ద్వారా మనకు రక్షణ కలిగింది. యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఏనాడో నశించిపోయేవారిమి. యేసయ్య ద్వారా ఈ లోకానికి సువార్త పరిచర్య మొదలైంది. అనేక వేల మంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడము ద్వారా పాపులందరూ మారు మనసు పొంది నీతిగా న్యాయముగా జీవించుచున్నారు. దేవుని సువార్త అందకపోతే ప్రతి మనిషి భయంకరమైన దుష్కార్యములు చేసేవారు. ఇంకా సువార్త దేవుని వాక్యము తెలియని వారికి సువార్త అందించాలి. రక్షణ పొందిన క్రైస్తవులను విశ్వాసంలో బలపరచాలి. యేసయ్య నేను దప్పుకొనుచున్నాను అని పలుకుచున్నారు. యేసయ్యకు నీరుకు బదులుగా చేదు చిరకను ఇచ్చారు. నేను యేసయ్యకు చేదు చిరకను ఇచ్చేవారిగా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.